రోజు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. వేదిక మీదకి ప్రధాని మోదీ రాగానే రామ్లీలా మైదానం ఒక్కసారిగా మోదీ మోదీ అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. వేదికపై ఉన్న బీజేపీ ఎన్డీఏ పక్ష నేతలను పలకరిస్తూ వెళ్లారు ప్రధాని మోదీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చూడగానే మోదీ ఆగిపోయారు. పవన్ కళ్యాణ్ గోధుమ వర్ణం దుస్తుల్లో రావడంతో కాసేపు ఆ ఆహార్యంపై ప్రశ్నలు వేశారు. ఇటీవల కేరళ, తమిళనాడులో సనాతన యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ఆలయాలను సందర్శించారు. అదే దుస్తుల్లో ప్రమాణ స్వీకారానికి పవన్ రావడంతో సనాతన యాత్రను, పవన్ ఆహార్యాన్ని చూసి సరదాగా నవ్వులు పూయించారు. మోదీ మాటలకు పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గర ఉన్న ఇతర నేతలు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబును చూడగానే కుశల ప్రశ్నలు వేశారు మోదీ. ఢిల్లీ ఎప్పుడొచ్చారంటూ ప్రశ్నించారు. कि जनता के लिए, दिल्ली के लाखों करोड़ों परिवारों के लिए, लोगों के लिए आज एक स्वर्णिम युग की शुरुआत इस देश की राजधानी दिल्ली में हो रही है। देवी और सज्जनों, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. వేదిక మీదకి ప్రధాని మోదీ రాగానే రామ్లీలా మైదానంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా మోదీ మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఉన్న బీజేపీ ఎన్డీఏ పక్ష నేతలను పలకరిస్తూ వెళ్లారు మోదీ. మన స్క్రీన్ లో చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడగానే మోదీ అక్కడ ఆగారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ డ్రెస్ కూడా మనం చూస్తున్నాం. ఆయన గోధుమ వర్ణం దుస్తుల్లో కనిపించారు. అంటే సనాతన ధర్మ యాత్రకు ఏదైతే వెళ్లారో అదే దుస్తుల్లో, దీక్ష తీసుకున్నప్పుడు ఉండేటువంటి దుస్తుల్లోనే ఆయన ఉండడంతో అక్కడ కాసేపు ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. ఏదైతే గోధుమ వర్ణం దుస్తుల్లో రావడంతో కాసేపు ఆ డ్రెస్సింగ్ పైన, అంటే ఆహార్యంపై కూడా ప్రశ్నలు వేశారు ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ని. ఇటీవల కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు సనాతన యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ఆలయాలను దర్శిస్తున్నారు. అదే దుస్తుల్లో, అంటే అదే డ్రెస్లో, అదే గోధుమ రంగు వర్ణంతో ప్రమాణ స్వీకారానికి కూడా రావడంతో పవన్ సనాతన యాత్రను, పవన్ ఆహార్యాన్ని చూసి సరదాగా కాసేపు మాట్లాడారు. ఆ మాటలు పవన్ కళ్యాణ్ నవ్వారు. ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేయడంతో మనకి వెనకాల మినిస్టర్స్ కూడా ఉన్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు కావచ్చు, మిగిలిన ఎన్డీఏ మంత్రులు కూడా అక్కడ కాసేపు నవ్వుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అక్కడి నుంచి ముందుకు వచ్చారు. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. చంద్రబాబుతో కూడా మాట్లాడారు. ఎప్పుడు ఢిల్లీ వచ్చారని చెప్పి అడిగినట్టుగా మనకి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. రైట్, మనం ఏదైతే స్క్రీన్లో చూస్తున్నామో ఇది ఢిల్లీ రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి దృశ్యాలు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్. ఆశ, ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈరోజు రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వేదిక మీద ఒక ఆసక్తికరమైనటువంటి దృశ్యం ఆవిష్కరించిందని చెప్పవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ఆ వేదిక మీదకి రాగానే ముందున్నటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఢిల్లీ ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున మోడీకి స్వాగతం పలుకుతూ మోడీ మోడీ అంటూ స్వాగతం పలికారు. అయితే మోడీ వేదిక మీదకి రాగానే అక్కడ ఇటు ఏపీ సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నాడు. అందరినీ పలకరిస్తూ మోడీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో చాలాసేపు ముచ్చటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ మధ్య దక్షిణ భారతదేశంలోని అన్ని ఆలయాల్లో చూసుకున్నటువంటి ఈ విషయాలను చూసుకునేదంటే ముఖ్యంగా ఆయన దక్షిణ భారతదేశం, ఇటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇక్కడ ఆయన ఉన్నటువంటి ఆలయాలను సందర్శించి అక్కడ పూజలు నిర్వహించి సనాతన యాత్ర నిర్వహించాడు. ఈ సనాతన యాత్ర గురించి అదే అలంకరణతో, అదే గోధుమ వర్ణపు బట్టలతో అదే వేదిక మీద, రాజకీయ వేదిక మీద కూడా ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుడిగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పలకరిస్తూ చిరునవ్వుతో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఇదే సనాతన ధర్మ యాత్ర నుండి వచ్చావా అన్నటువంటి అర్థం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ పలకరిస్తూ ఉన్నారు. ఇద్దరు
కొంతసేపు మాట్లాడుకోవడమే కాకుండా వేదిక మీద నవ్వులు పూయించారు కూడా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో చాలా సేపు ముచ్చటించాడు. పక్కనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నాడు. కొంత ముందుకు వెళ్ళగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పలకరించి ఆయనతో కూడా చాలాసేపు మాట్లాడారు. ముఖ్యంగా రామ్లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా చేసినటువంటి ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకున్నటువంటి వేదిక తెలుగు నాయకులకు ఒక ప్రత్యేక గుర్తింపు కనిపించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలాసేపు ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేశారు. అదేవిధంగా రేఖా గుప్తా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అదే దృశ్యాలను ప్రత్యేకంగా అన్ని మీడియా సంస్థలు కూడా అవే విషయాన్ని పదే పదే చూపించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోడీకి ఒక అభినవ సంబంధం ఉందని చెప్పవచ్చు. అక్కడ చాలా మంది మంత్రులు, కేంద్ర మంత్రులు, అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు అందరూ ఉన్నా కూడా ప్రత్యేకమైనటువంటి ఆ దృశ్యాన్ని చూసేది ఉంటే పవన్ కళ్యాణ్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఆ సమయం కేటాయించిన విషయాన్ని చూసేది ఉంటే ఆయనకు ఎంతో ప్రాముఖ్యత కల్పించిందని చెప్పవచ్చు ఆ వేదిక. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడొచ్చారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అన్నటువంటి కుశల ప్రశ్నలు కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్టు మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా రామ్లీలా మైదానం ఢిల్లీలో జరిగినటువంటి ఆ దృశ్యాలను చూసేది ఉంటే ఎంతో ఆసక్తికరంగా, ఎంతో తెలుగు నాయకులకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని కనపరిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ తో కానీ, ఇటు చంద్రబాబు నాయుడుతో కానీ మాట్లాడే దృశ్యాలను చూసేది ఉంటే వాళ్ళకున్న ప్రాముఖ్యత ఎంతో ఉందని చెప్పవచ్చు ఆశ. అయితే మొత్తంగా రామలీల మైదానంలో జరిగినటువంటి రేఖా గుప్తా బాధ్యతలు సీఎంగా తీసుకున్నటువంటి వేదిక మీద తెలుగు నేతలకు ఎంతో ప్రాముఖ్యత కనిపించినట్టు కనపడుతుంది. ప్రధానమంత్రి వాళ్ళతో మాట్లాడినటువంటి దృశ్యాలను చూస్తే ఆ విషయాన్ని స్పష్టంగా మనం చెప్పవచ్చు ఆశ.